మూర్తీభవించిన ధర్మస్వరూపమైన రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలన చెయ్యడం కోసమని తిరిగి అయోధ్యా పట్టణానికి 14 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయ్యేంత వరకు రాడు అని నిశ్చయించుకున్నటువంటి భరతుడు రాజ్యమును రామునియందే న్యాసము చేసి రామచంద్రమూర్తి ప్రతినిధిగా రాజ్యం చెయ్యడానికి అంగీకరించి రామచంద్రమూర్తి యొక్క పాదుకలను వశిష్ఠ మహర్షి ప్రేరణ చెయ్యగా శిరసున దాల్చి అయోధ్యా పట్టణానికి వెళ్ళి నందిగ్రామాన్ని చేరి సింహాసనంలో పాదుకలుంచి రాజ్య పరిపాలనకి సంబంధించిన ప్రతి విషయాన్ని పాదుకలకు నివేదిస్తూ నేను పాదుకలకు కాదు నివేదిస్తున్నది రామచంద్రమూర్తికే నివేదించి ఆయన ఆజ్ఞ ప్రకారం పరిపాలన చేస్తున్నానేటటువంటి భావనతో భరతుడు రామరాజ్యాన్ని చేస్తున్నటువంటి సందర్భం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. మీరు కొంచెం జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనిస్తే రామాయణాన్ని శాసించేటటువంటి వ్యక్తులు వెనక నుంచి శాసించిన వారందరూ కూడా ఋషులే. యథార్థానికి రామచంద్రమూర్తి జననాన్ని శాసనం చేసినటువంటి వారు వశిష్ఠ ఋష్యశృంగాదులు, జన్మించిన తరువాత సీతారాముల యొక్క కళ్యాణాన్ని శాసించిన వారు విశ్వామిత్ర మహర్షి. తదనంతరం రాముడు ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయం చేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. అసలు భరతుణ్ణి అక్కడికి పంపించచ్చా, భరతుని యొక్క శీల వైభవం ఎటువంటిది అన్నది లోకానికి ప్రకాశింపచేసినటువంటి వారు భరద్వాజ మహర్షి. ఆయన కదలికలన్నీ కూడా ఋషులతోటి ముడిపడి ఉంటాయి. ఎప్పుడూ కూడా జీవితం మహాత్ములతోటి ముడిపడి ఉండడం, వారికి విధేయుడై తాను ప్రవర్తించడం అభ్యున్నతికి హేతువుగా ఉంటుంది. మీరు మిగిలిన వాళ్ళు ఎంతమందితో కలిసి ఉండండి, అది ఒక ఎత్తు. కలిసి ఉండవద్దు అని మీరు సమాజంలో చెప్పలేరు. ఎందుచేతనంటే ఒక మనిషి సమాజంలో ఉన్నాడు అంటే మంచి చెడు రెండిటికి మధ్యన కూడా ఆయన ప్రతిరోజు స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను కేవలం మంచి వాళ్ళతో ఉంటానన్నా కుదరదు, కేవలం చెడ్డవాళ్లతో ఉండడము కుదరదు. ఎవరితో నువ్వున్నా నీలోని మంచిని నువ్వు నిలబెట్టుకొని నువ్వు లోకానికి ఉపకారం చేసేటటువంటి గుణములతో ప్రకాశించి నీ వలన ఇంకొకరికి ఇబ్బంది రాని పరిస్థితి ఉండాలి అంటే నీ లోపల కొంతమంది ఉండాలి. బయట నువ్వు ఎవరితో తిరిగి ఇబ్బంది లేదు, నీ లోపల మాత్రం ఉండాలి. నీ లోపల ఉండవలసినటువంటి వారు ఋషులు లేదా ఋషితుల్యులు. ఋషితుల్యమైనటువంటి జీవితాన్ని సమాజంలో కొంతమంది పెద్దలు గడుపుతారు. పైకి వారు కూడా మనలా సంసారంలో ఉన్నట్లుగానే ఉంటారు. అగస్త్యుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, భరద్వాజుడు సంసారంతో ఉన్నట్టుంటాడు, అత్రి మహర్షి సంసారంతో ఉన్నట్టుంటారు. కానీ వారే ఋషులు, వారే నిర్ణయం చేశారు రాముడి కదలికలు. మీరు కూడా అటువంటి ఋషిని మీ హృదయంలో ఉంచుకోవలసి ఉంటుంది. మీ యొక్క కదలికలు జీవితంలో ప్రస్థానమంతా కూడా ఆయన చేత నిర్ణయింపబడి ఉండాలి. యథార్థానికి గురువుగారి అనుగ్రహం పొందడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇందుకు మీరు సిద్ధపడి ఉన్నారా అని గురువు చూస్తారు. మీరు ఆ స్థితిని పొందారు, గురువుగారి మాటని వేదవాక్కుగా మీరు భావన చేస్తున్నారు అన్ననాడు గురువు మీ జీవిత క్రమాన్ని నిర్ణయం చేస్తాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే సన్యాసులందరూ గురువులు కారు, గురువులందరూ సన్యాసులు కారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి నేను అన్న మాటని. సన్యాసులందరూ గురువులు కావలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా అండి? సన్యాసి గురువైతే తనకి తాను బరువు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సన్యాసి అన్న మాటకు అర్థం ఏమిటంటే సత్తు యందు న్యాసము చేశాడు ఆయన. ఆయనకి ఇంకా తను చెయ్యవలసిన పని అన్నది ఆయనకి ఏం లేదు. ఏమీ లేని వాడికి మళ్ళీ మీ గురించి యోగక్షేమాలు ఆయన విచారణ చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన మీ యోగక్షేమాలు విచారణ చేసి మీ అభ్యున్నతి గురించి ఆయన ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఆయన మీకు ఆశీర్వచనాలు చేయడం, మీ ఇల్లు బాగుండాలని, మీ వ్యాపారాలు బాగుండాలని, మీ పిల్లల చదువులు బాగుండాలని, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని ఆయన ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఆయన సన్యాసం ఏమైంది? కుదరదు. ఆయన లోకం వైపుకి కొంత
దృష్టిని మరల్చవలసి వచ్చింది. అలా దృష్టి మరల్స్తే ఎంతవరకు మన అభ్యున్నతి కొరకు దృష్టి మరల్చారో అంతవరకు ఈశ్వరుడి వైపుకి తదేక దృష్టితో ఉండగలిగిన స్థితిని కోల్పోయాడా లేదా? కోల్పోయారు. అందుకే సన్యాసులందరూ గురువులు కావాలి అని శాస్త్రం చెప్పదు. కానీ కొంతమంది సన్యాసులు మాత్రం గురువులుగా ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసా? శంకరాచార్యులు వారు చేసిన నిర్ణయంలో ఉన్న అద్భుతం అది. ఎవరుండాలంటే గురువులుగా పీఠాధిపతులు గురువులుగా ఉండాలి. శంకర భగవత్పాదులు కొన్ని పీఠాలు పెట్టారు. ఆ పీఠాధిపతులు సన్యసించి గురువుగా ఉంటారు. ఆ గురువుగా ఉన్నవారు ఏం చేస్తారంటే సనాతన ధర్మమును నిలబెట్టడానికి సమాజాన్ని అటువైపుకి తిప్పే ప్రయత్నం చేస్తారు. మీరు గోశాలలు కట్టండి అంటారు, అక్కడ గోశాలకి నువ్వు విరాళం ఇయ్యి అంటారు. లేకపోతే ఫలానా చోట నువ్వు ఒక యజ్ఞం చెయ్యి అంటారు. చేశారు. మీకు కష్టం వచ్చింది ఎవరికి చెప్తారు? మరి ఆయనకైనా చెప్తారు. ఇప్పుడు మరి మీ అభ్యున్నతికైన పాటుపడాలా వద్దా? ఆశీర్వచనం చేయాలా వద్దా? కాబట్టి సన్యాసి గురువుగా ఉండవలసిన ఆవశ్యకత ఎవరిదంటే ఒక్క పీఠాధిపతులదే. శంకర భగవత్పాదుల వంటి మహానుభావులు పెట్టినటువంటి పీఠాలకి ఆధిపత్యం వహించినటువంటి వారు సన్యాసమును గురుత్వమును రెండింటినీ రక్షించుకోగలిగినటువంటి దీక్షాదక్షులై ఉంటారు. అది మరింత కష్టమైనటువంటి ప్రక్రియ. తప్ప సన్యాసి అంటే గురువు అవ్వాలనేం లేదు, గురువు అంటే సన్యాసి అవ్వాలనేం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గురువుగారు సమాజంలో సంసారంతో ఉన్నాడనుకోండి, ఆయన గురువుగారిగా ఉండడానికి అనర్హుడని మీరేం తీర్పు చెప్పకూడదు. ఆయన ఉండడానికి అర్హుడే. ఏం అగస్త్యుడు లేడా లోపాముద్రతో? అత్రి లేరా అనసూయమ్మతో? ఏం వాళ్ళ గురుత్వానికి ఏమైనా లోటు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. వారు సంసారమునందు ఉండి ఋషిగా జీవిస్తారు. ఒక ఋషి జీవనం ఎలా ఉంటుందో ఆయన జీవనము అలాగే ఉంటుంది. ఇలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న మహాపురుషులు ఉన్నారే, వారు గురువులుగా ఉంటారు. రామచంద్రమూర్తిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితాన్ని శాసనం చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఋషులే. అసలు రామాయణంలో ఎక్కడెక్కడికి వెడితే ఏ ప్రయోజనం నెరవేరుతుందో, ఎవరు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలో, రాముడికి ఏవి ఇవ్వాలో, సీతమ్మకి ఏవి ఇవ్వాలో, లక్ష్మణుడికి ఏవి ఇవ్వాలో, అవి ఎప్పుడు పనికొస్తాయో, ఏవి చెప్పాలో అన్ని ఋషులు నిర్ణయం చేసి కూర్చున్నారు. ఎప్పుడు అవసరమో అప్పుడు రాముని యందు ఆ అనుగ్రహాన్ని ప్రకాశింపజేశారు. అవసరమైంది యుద్ధకాండలో ఆదిత్య హృదయాన్ని వెళ్ళి ఉపదేశం చేశారు అగస్త్య మహర్షి. అవసరమైంది అగస్త్య మహర్షి ఆయనకి కావలసినటువంటి ఆయుధాలని ఇప్పించారు. అవసరమైంది భరద్వాజ మహర్షి చిత్రకూటంలో ఉండవలసిన అవసరాన్ని చెప్పారు. ఇలా మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఋషులతో రామునికి ఉండేటటువంటి అనుబంధం మీకు బాగా ద్యోతకమవుతుంది. నేను అందుకే మీతో తరచూ ప్రస్తావన చేస్తుంటాను. శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథ అని మీరు చూడకండి. రాముడు ఎవరితో అనుబంధం పెట్టుకుంటుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు. ఎవరు లేకపోతే రాముడు ఉండలేడు, ఎవరు లేకపోయినా రాముడు ఉండగలడు. మిమ్మల్ని చూడమని చెప్తా. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి రామాయణాన్ని. దశరథుడు వెంటపడ్డాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనని. ఉన్నాడా అయోధ్యలో? నువ్వు లేకపోతే నేను ఉండలేనని కౌసల్య వెంటపడింది. ఉన్నాడా అయోధ్యలో? మరి ఎవరు లేకపోతే రాముడు నేను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోయే ఘట్టం ఏమైనా ఉంటుందా రామాయణంలో? ఎక్కడైనా వీళ్ళు లేరండి అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి అని రాముడు వెళ్ళిపోయినది ఏదైనా ఉందా? అలా వెళ్ళిపోతే రాముడు ఎప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి ఎలా సేవిస్తాడో రాముడు కూడా ఎవరిని చూడకుండా ఉండలేడో వాళ్ళ దగ్గర ఉంటాడని గుర్తు. రాముడు ఎవరిని సేవిస్తున్నాడని మీరు రామాయణంలో పట్టుకుంటారో మీరు కూడా మీ జీవితంలో అలా సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ శారీరకంగా దగ్గర ఉండడం కాదు, గురువుని మీ మనసులో పెట్టుకోవడం, గురువాక్యాన్ని మీ మనసులో పెట్టుకుని ఉండడం. ఎప్పుడు ఏది చేసినా మనం త్రికరణ శుద్ధిగా గురువైభవానికి మనం దోహదం చేస్తున్నామా, ఆయన మాటని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తున్నామా, ఇది మీకు మీరు పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. దానికి ఎవ్వరూ న్యాయమూర్తులు ఉండరు, ఉండే అవకాశం ఉండదు కూడా.
ఒకవేళ అలా పరిశీలించి చూసి పట్టుకున్నా, పట్టుకోవాలనుకుంటే అది పెద్ద విశేషమేం కాదు, పట్టుకుంటారు పెద్దలు. పట్టుకున్నా వారు దాని మీద తీర్పు కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా అండి? వాళ్ళ పుణ్యం పోతుంది. ఆయనకెందుకు? నువ్వు అలా ఉన్నావా లేదా నీ వంతు. ఆయన బాధ్యత ఏమిటి? ఒక మాట చెప్పాడు వినలేదు, రెండో మాట చెప్తాడు. రెండో మాట చెప్పాడు వినలేదు, మూడో మాట చెప్తాడు. మూడో మాట చెప్పాడు వినలేదు, నాలుగో మాట చెప్తాడు. నాలుగో మాట చెప్పాడు వినలేదు, ఐదో మాట చెప్తాడు. ఇన్ని మాటలు చెప్తున్నాడని ఆయన దూరంగా పోయాడు అనుకోండి, ఆయన కర్మ. మీరు ఇది బాగా పట్టుకోవాలండి జీవితంలో. రామాయణ కథ 5 నిమిషాల్లో చెప్పేస్తాను, అది పెద్ద విశేషం కాదు. రామాయణాంతర్గతమై మన జీవిత అభ్యున్నతికి పనికొచ్చే విషయాన్ని పట్టుకోవడంలో మాత్రం ఏమరపాటు చెందకండి. మీరు ఈ భూమి మీద కాదు, ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్నా కూడా గురువుగారి మనసులో ఉన్నారనుకోండి, అది నిజమైన శిష్యుడని గుర్తు. ఆయన శిష్యుడు. ఎందుచేత అంటే గురువు గారిని మనసులో పెట్టుకుని ఉన్నాడు. ఆయనకి పక్కన ఉండక్కర్లేదు, గురువు గారు ఆయనలో ఉంటారంతే, ఎప్పుడూ ఉంటారు. ఆయన ఎప్పుడు అంతేవాసిత్వంతో ఉంటాడు. అది చాలా మహోన్నతమైన స్థితి. రాముడు ఆ స్థితిని పొందాడు. అలా పొందకుండా తిరగడం గురువుగారితో, జీవితం ఇంకొకలా ఉండకూడదు. అది దోషభూయిష్టం. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటారు, కానీ నేను మీకు ఒక సత్యం చెప్పవలసి వస్తే మీకు పాపమే సంక్రమిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? రుణపడిపోతారు మీరు గురువుగారికి. ఆయన చెప్తున్నది ఒకటి, ఆయన ధార్మిక దృష్టి ఒకటి, మీ అనుష్ఠానంలో అది లేదు. అప్పుడు ఏమవుతుందంటే గురువాక్య ధిక్కార దోషం మీకు పడుతుంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అవునా కాదా? కాబట్టి గురుభక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారు మీకేం చెప్పారో దాన్ని మీరు అనుష్ఠిస్తున్నారా లేదా, దీనికి మీకు మీరు సాక్షిగా కూర్చోవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి తిప్పుతుంది. అయోధ్యకాండలో చిట్ట చివర తిప్పినటువంటి మలుపు అనన్య సామాన్యమైన మలుపు. ఇప్పటి వరకు తపోనిష్టాగరిష్ఠులైనటువంటి ఋషులను దర్శింపచేస్తారు మహర్షి. ఇవాళ శ్రీరామాయణ కావ్యంలోనే ఒక పెద్ద మెరుపు, అంత పెద్ద ఆకాశంలో ఒక తటిల్లత, అంటే ఒక మెరుపు మెరిస్తే ఆ మెరుపుతో కూడినటువంటి నల్లమబ్బు ఎంత అందంగా ఉంటుందో. నల్లమబ్బు అందంగా ఉంటుందా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నల్లమబ్బు అందంగా ఉంటుంది. దేనివల్ల అందంగా ఉంటుందో తెలుసా అండి? గుణము చేత అందంగా ఉంటుంది. నల్లమబ్బు నల్లమబ్బుగా అందం కాదు. నల్లమబ్బు యొక్క అందం ఏమిటంటే దాని చల్లతనం నీరు పట్టుకొచ్చి మీ మీద వర్షించేటటువంటి దాని లక్షణం, అది దాని అందం. ఇది ఆంతరమైన అందం మబ్బుది. ఆంతరమైన అందమున్న మబ్బు బాహ్యమునందు కూడా శోభిల్లుతుంది. ఎప్పుడు? ఒక సౌదామిని అంటే ఒక మెరుపు తీగ నల్లమబ్బులో ఇలా ఏర్పడింది అనుకోండి, తళుక్కున ఒక్కసారి కనపడింది అనుకోండి, ఇప్పుడు నల్లమబ్బు అందంగా ఉంటుంది. నల్లమబ్బులో ఈ కంటికి కనపడని అందాన్ని అందంగా కనపడేటట్టు చేసింది ఎవరో తెలుసా అండి? మెరుపు తీగ. అందుకే మంత్రపుష్పం చెప్తే ఓ మాట చెప్తారు చివర, నీలతోయదమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని. అదే కారణం. ఆ నల్ల మబ్బు మీద మెరిసినటువంటి మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో, భగవంతుని యొక్క గుణములను అనుభవించి అమ్మవారి అనుగ్రహంతో దాని యొక్క వైభవాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని లోపల సాకారముగా నిలబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందకపోతే నీవు తరించడానికి మార్గం ఏమైనా ఉందని అనుకుంటున్నావా? నువ్వు ఇప్పటిదాకా వేసిన పూలు, నువ్వు ఇప్పటిదాకా చేసిన పూజ, ఇవి కాదు నిజానికి నువ్వు తరించడానికి మార్గం. నాణ్యపంధాయనాయ విద్యతే, తెలుసుకో బాగా. నాణ్యపంధ, ఇంకొక మార్గం లేదు, ఇదొక్కటే మార్గం. ఏదొక్కటే మార్గం? ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవడం ఒక్కటే నీకు మార్గం. ఇక్కడ ఉన్న ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి అంటే బయటి అడుగులు ఆగిపోవాలి, లోపలికి అడుగులు ప్రారంభం కావాలి. బయట అడుగులు ఆపి అడుగులు లోపలికి వెళ్ళేటట్టు చేయగలిగిన ప్రజ్ఞ లోకంలో ఉన్నవాడు ఒక్కడే గురువు. అందుకే లలితా సహస్రంలో ఒక నామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట తిరిగితే దొరుకుతుందా? దొరకదు. అంతర్ముఖం అయితే దొరుకుతుంది.
బహిర్ముఖం నీ అంత నువ్వు అయిపోగలవు, దానికి ప్రజ్ఞే ఉండదు. ఎవడైనా అయిపోతాడు బహిర్ముఖుడు, అది దానికి పెద్ద విశేషం ఏముందండి. అంతర్ముఖుడివికా ఇంద్రియాలు పనిచేస్తున్న చెయ్యని స్థితిలోకి తీసుకెళ్ళి చూస్తాను. నువ్వు ఇలా కళ్ళు మూసి కూర్చుంటే కాలింగ్ బెల్ కొడితే నీకు వినపడకూడదు, ఉండగలవా? అప్పుడు నీ చెవిలోని వినికిడి శక్తి ఏమవ్వాలి? నిద్రలో ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనసు తీసేసుకోవాలి. అప్పుడు తీసుకున్న మనసు ఏం చేయాలి? ఈశ్వర పాదముల దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే చూడగలిగిన శక్తిని వెనక్కి తీసుకున్న మనసు దేన్ని చూడాలి? ఈ శక్తితో ఇంకోటి చూడాలి. ఏది చూడాలి? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. మెరుపు తీగతో కూడిన నల్లమబ్బు తళుక్కునొక్కసారి మెరుస్తుంది. చాలాసేపు చూడాలని ఉంటుంది, కానీ మీకు చూడడం కుదరదు. అలా మెరుపు తీగ గంట సేపు ఏమి ఉండదు, ఒక్కసారి మెరుస్తుంది. గురువాక్య శ్రవణము చేత మీయందు కలిగినటువంటి నిరతిశయమైన భక్తి చేత మీ లోపల మెరిసినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ధ్యానమునందు తదేకంగా పట్టుకోవడానికి మీకు గురువాక్యం ఉపకరిస్తుంది, అంతర్ముఖం అవడానికి పనికొస్తుంది. యథార్థానికి ఈ వెనక్కి అడుగులు ఎవరు వేశాడో వాడే తరిస్తున్నాడు. ముందుకి అడుగులు ఎవరు వేస్తున్నాడో అంటే బాహ్యంలో ఎంత పెరుగుతున్నా అది పెరుగుదల కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఏమిటో తెలుసా అండి? యథార్థంగా చెప్పాలంటే, నేను పరమ సత్యాన్ని మాట్లాడాలి అంటే, మీ పుణ్యక్షయము దాని పేరు. మీ పుణ్యము క్షయమైపోతోందని గుర్తు. పుణ్యం చేస్తున్నారు, క్షయమైపోతోంది. బాహ్యంలో పెరుగుదల కనపడుతూ ఉంటుంది. అది ఉపకరిస్తుందా అని మీరు నన్ను అడిగారనుకోండి, ఈ శరీరంతో ఉన్నంతకాలం పనికొస్తుంది. వచ్చే జన్మలో కూడా ఓ శరీరం పుచ్చుకుంటే సుఖాన్ని ఇస్తుంది. కానీ అసలు ఈ సుఖము దుఃఖము కాదు, నేను ఈశ్వరుణ్ణే చేరాలన్నారనుకోండి, ఈ బయట అడుగులు కాదు, లోపలికి అడుగులు కావాలి. లోపలికి అడుగులు కావాలి అంటే ప్రయత్నపూర్వకంగా మీరు బయటి అడుగులు ఆపేయవలసి ఉంటుంది. అనవసరంగా ఎవ్వరితోటి సంఘాన్ని ఆప్ చేయాలి. ఆప్ చేసి అంతర్ముఖత్వాన్ని నేర్చుకోవాలి. బాగా ధ్యానం చేసి లోపలికి వెళ్ళి పట్టుకోవాలి. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అంతా అంతే. అది రామాయణ కాలంలో బాగా ప్రకాశిస్తుంది. శ్రీరామాయణ శ్రవణం చేసేటప్పుడు, శ్రీరామాయణ పఠనం చేసేటప్పుడు రామానుగ్రహంతో మీకు ఆ శక్తి పరిఢవిల్లుతుంది, తొందరగా ధ్యాననిష్ట కుదురుతుంది. అందుకని మీరు ఆ కోణంలో రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో ఇవాళ శ్రీరామాయణంలో అటువంటి మెరుపు తీగ ఒకరు వస్తారు. ఆ మెరుపు తీగ ఎవరో? పురుషులు తపస్సు చేయడం, ఋషులు కావడం, భరద్వాజుని వంటి వారు దేవతల్ని కూడా పిలిచి పని చేయించుకోవడం మనం చూసాం. ఒక స్త్రీ ఎంత స్థితికి ఎదిగిందో, త్రిమూర్తుల్ని తన బిడ్డలుగా ఎలా చేయగలిగిందో ఇవాళ మీరు చూస్తారు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఘట్టాన్ని అయోధ్యకాండ చివరికి తీసుకొచ్చి అక్కడ చెప్పని రహస్యంతో ఇక్కడ సీతారామ కళ్యాణాన్ని సీతమ్మ నోటితో చేయించి పూర్తి చేస్తారు మహర్షి ఇవాళ. అంటే నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కథనంతటినీ ఈ కోణంలో వినవలసి ఉంటుంది తప్పించి కేవలం జరిగిపోయిన కథ అని వినవద్దు. ఇప్పుడు భరతుడు వెళ్ళిపోయాడు, శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు, సైన్యం అంతా వెళ్ళిపోయింది, ఋషులు ఆ వచ్చిన వశిష్ఠాది ఋషులు వెళ్ళిపోయారు, తల్లులు వెళ్ళిపోయారు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఉండిపోయాడు. పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే అంతకుముందు సీతారామ లక్ష్మణులు ఉన్నారు, ఇప్పుడు సీతారామ లక్ష్మణులు ఉన్నారు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటానికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారు, రాజ్యం పోయిందని బాధ లేదు. మధ్యలో వీళ్ళందరూ వచ్చి కనపడ్డారు, వెళ్ళిపోయారు, రాముడు సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళు వచ్చి వెళ్ళారని రాముడికి ఏం బాధ లేదు, రాజ్యమే వద్దన్నాడు. ఆ బాధ ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఒక గమ్మత్తు జరిగింది అన్నారు మహర్షి. ఏం జరిగింది అంటే, ఆ చిత్రకూట పర్వతం మీద ఉండేటటువంటి ఋషులు రాముణ్ణి చూసినప్పుడల్లా నోటితో మాట్లాడుకోవడం మానేసి 15 మంది 20 మంది అలా గుంపులు గుంపుల కింద చేరి ఇలా కళ్ళతోటే చూపించేవారట. ఇలా చూపించి అని ఏదో మాట్లాడుకునేవారు. ఎంత గమ్మత్తుగా మాట్లాడతారంటే మహర్షి, వాళ్ళు నోటితో మాట్లాడుకోలేదు, కనుసైగలే చేశారు. మాట మాట్లాడితే ఒక సావకాశం ఉంటుందండి. ఏమిటవుతుందంటే, మీరు అసలు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది.
మీరు నాకు అర్థం కాకుండా అర్థం ఎప్పుడవదంటే 2 కోణాల్లోనూ అనుమానం వస్తుంది. ఎప్పుడు నేను ఇలా వచ్చి ఇక్కడ నించున్నాను అనుకోండి గురు ప్రార్థనకి, మీ అందరూ అన్నారనుకోండి, అదేంటి అందరూ అలా అంటున్నారేంటి, ఏమైంది, ఎందుకు అలా నన్ను చూపించి అలా భ్రుకుటి ముడేస్తున్నారు అందరూ, నేనేమైనా దోషం చేశానా, లేకపోతే ఎవరికన్నా ఈయనే కోటేశ్వరరావు గారు అని ఏమైనా చెప్తున్నారా, అనుమానం వస్తుందా రాదా? అనుమానం వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా అంత నేను నిర్ణయం తీసుకోవడం ఒక లక్షణం, నేను అడగడం ఒక లక్షణం. నేను 2-3 పర్యాయాలు చూసి వీళ్ళు నన్ను ఏదో వెటకారం ఆడుతున్నారు, నన్ను చిన్నతనం చేసి వీడే తగుదనమ్మా అని వచ్చి ఇక్కడ రామాయణం చెప్తున్నాడు, ఏదో పెద్ద తెలుసును అనుకుంటున్నాడు అని నా వంకి ఇలా చూపిస్తున్నారు అని నేను అనుకున్నాను అనుకోండి, నాకు మీ పట్ల భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. దానికి వ్యతిరేకంగా ఈయనే రామాయణం చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడో అనుకుంటున్నారు వాళ్ళు అని నేను అనుకున్నాను అనుకోండి, అహంకారం వస్తుంది కదా. 2 ప్రమాదమే. ఇప్పుడు నేను ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమమ్మా ఎందుకు ఇలా అంటున్నారు, ఏమైనా ఇబ్బంది కలిగిందా తల్లి నా వల్ల అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏదో ఒక విషయాన్ని నాకు చెప్పారనుకోండి, మన మధ్య అవగాహన కుదురుతుంది. అంటే విషయాన్ని తెలుసుకోకుండా నిర్ణయానికి వద్దామనుకుంటే అడగక్కర్లేదు, వాళ్ళని నేను అడగడం ఏమిటనుకోవాలి. అలా కాదు, వాళ్ళకి తెలియకపోవచ్చు, మనం కనుక్కుందాం అన్న ఔదార్యం ఉంటే కనుక్కోవాలి. ఇప్పుడు ఇందులో 2 నేను అందుకే మీతో మనవి చేసింది, రామాయణం పైకి కనపడినట్టు ఉండదు, రాముని యొక్క శీలాన్ని చూపిస్తుంటుంది. నువ్వు కూడా ఇలా ఉండాలి జీవితంలో, ఎందుకంటే ఏదో ఒకనాడు మిమ్మల్ని చూపించి అనేది కనపడుతుంది. మీరు కంగారు పడిపోకూడదు, మీకు అయోధ్యకాండ జ్ఞాపకానికి రావాలి. కాబట్టి చూడండి, నైనైర్భృకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితా అన్యోన్యముపజల్పంతః శనీశ్చక్రు మిథ కథా. అక్కడ ఉన్న మునులందరూ రాముణ్ణి కన్నులతోటి, భృకుటీభిశ్చ కనుబొమలతోటి, అంటే అని కనుబొమలు ఎత్తి చూపిస్తున్నారు అని కళ్ళతో చూపిస్తున్నారు. రాముడు చూశాడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, తను వెడుతున్నప్పుడు తను వస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా ఇలాగే మాట్లాడుకుంటున్నారు, నోటితో కాదు కనుసైగలతో. వీళ్ళని ఒక్కొక్కళ్ళని అడగడం కన్నా వీళ్ళందరికీ కులపతి ఒకరు ఉంటారు. కులపతి అన్నమాట రామాయణంలోదే. కులపతి అంటే 1000 మంది శిష్యులు ఉన్నవాడు, 100 శిష్యులు ఉన్నవాడు ఎక్కడికైనా వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది. అటువంటి ఆయన్ని చాలా బహుధా జాగ్రత్తగా చూడాలి. అంటే జీవితంలో 100 మంది తనని అనువర్తించేట్టుగా, వాళ్ళ మనసు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవము తపస్సు చేత సాధించుకున్నవాడు. వాక్కుకి శక్తి మామూలుగా వస్తుందని మీరు అనుకోకండి, కేవల తపస్సు చేతనే వాక్కు అగ్నిహోత్రం అవుతుంది. అటువంటి వారి మాటలే ఎదుటివారి హృదయం మీద పనిచేస్తాయి. కాబట్టి 100 శిష్యులు అనుగమిస్తే ఆయన ప్రత్యేకంగా ఆరాధింపబడతాడు, చాలా గొప్పవాడు అని నిర్ణయం. కులపతి అంటే 1000 మంది శిష్యులు ఉన్నారని గుర్తు. ఆ కులపతి దగ్గరికి వెళ్ళి నమస్కరించి రాముడు అడిగాడు, ఎందుకు ఈ మునులందరూ నన్ను చూసి కనుబొమలెత్తి మాట్లాడుతున్నారు, ఏమైనా కారణం ఉందా? తన వైపు నుంచి ముందు చెప్పాడు, ఇది రాముడి పెద్ద మనసు అంటే. నా భార్య నన్ను అనుగమించి వచ్చింది, ఏమీ తెలియదు, అమాయకురాలు. ఒకవేళ ఆమె వలన మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా? నా తమ్ముడు ఇంకా చిన్నవాడు, నాతో పాటు వచ్చాడు, నా తమ్ముడు ఏమైనా తెలియక అపరాధం చేశాడా? ఒకవేళ అలా జరుగుంటే క్షమించండి, ఏమి జరిగిందో నన్ను చూసి మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు ఒక్కసారి చెప్తారా అని అడిగాడు. ఇది ఎంత వినయం చూడండి. రాముణ్ణి అనుసరించిన వారి యొక్క నడవడి అలా ఉంటుంది. అంటే ఇంకా వినయానికి హద్దుండదు, ఆ వినయం అంత గొప్పగా ఉంటుంది పెద్దల దగ్గర ప్రవర్తించేటప్పుడు. ఆయన అన్నారు, ఏమీ లేదు నాయన, ధర్మాత్మురాలు సీతమ్మ వల్ల మాకు అపచారమా, అసలు ఆ మాట ఊహకే అందదు అన్నారు. లక్ష్మణస్వామి అటువంటి వాడు కాడు. మరి మేమెందుకు ఇలా అనుకుంటున్నామంటావా? నీకు చెప్తాను చూడు. రావణావరజక్కశ్చిత్ ఖరో నామీహ రాక్షస ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్. రావణాసురుని యొక్క సోదరుని వరస కలిగినటువంటి ఖరుడనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఆయన తాపసులను వేధించడమే లక్షణంగా కలిగినటువంటి వాడు. దృష్టశ్చ జితకాశీచ నృశంస
పురుషాదక అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత నమృష్యతే. ఆయన దృష్టశ్చ పొగరుబోతువాడు, చాలా విశేషమైన పొగరు. కాబట్టి యువతల వాళ్ళని లక్ష్య పెడదామని ఉండదు. పొగరు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే దానికి ఒక ప్రయోజనం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, పొగరు అనేటటువంటిది ఏమిటో తెలుసా అండి? ప్రతి చిన్న విషయంలో తను గొప్పవాణ్ణి అనుకుని సంతోషపడిపోతుంటాడు. దానికి పొగరని పేరు. పొగరంటే నేను ఇంకా బాగా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, కారు ఇలా తిరగాలి సందులోకి, అతను సైకిల్ అడ్డంగా పెట్టుకుని నించున్నాడు, కారు తిరుగుతోంది. ఏం చేయాలి అతను? సైకిల్ పక్కకి తీసేయాలి. నేను తీయడం ఏంటి? నేను ఎందుకు తీయాలి? ఎందుకు తీయాలి ఏంటి? తీయాలి, కారు తిరుగుతోంది కాబట్టి నువ్వు తీయాలి, లేకపోతే రెండు గుద్దుకుంటాయి కాబట్టి. కారు పెద్దది, సైకిల్ చిన్నది, కారు తిరగాలంటే సైకిల్ తీయాలి. ఇలా నువ్వు అనుకుంటే తీసేయచ్చు. నే తీయడం ఏంటి అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? ఆ కారు ఎవరో, ఆ కారులో ఉన్నవాడు ఎవరో నీకేం తెలియదు, నువ్వెవరో ఆయనకి తెలియదు. వెళ్ళవలసింది కారు, తీయవలసింది సైకిల్. కారుని తీసేయడం కుదరదు, ఎందుకంటే అది పెద్దది, తిరుగుతోంది, తిరగాలి, దాని ధర్మం. నువ్వు నించున్నావు, పక్కకి పెడితే చాలు. వెళ్ళడు. ఒకవేళ మీరు ఏమయ్యా అలా నించోపోతే కొంచెం పక్కకి తీయచ్చు కదా అన్నారనుకోండి, నువ్వు వెళ్ళొచ్చుగా అలా అంటాడు. దానికి పొగరని పేరు. అంటే మీరు ఇక మాట్లాడకూడదు, పోన్లేండి క్షమించండి అనాలంతే. దాన్ని మీరు వాదించకూడదు అలాంటి వాళ్ళతో. ఎందుకో తెలుసా అండి, ఎప్పుడూ మానసికంగా తను గొప్పవాణ్ణి అనుకోవాలనేటటువంటి ప్రయత్నంతో ఉంటాడు. అది తనంత తాను మార్చుకోవాలి. రామాయణం నేర్పుతుంది మనకు. వాడు రాక్షసుడు, వాడికి బాధ పెట్టడమే. కాబట్టి ఇప్పుడు మీరు కారులోంచి దిగి కానీ అద్దం దింపి కానీ మీరు ఏమయ్యా పక్కకు పెట్టచ్చుగా సైకిలు అని మీరు అన్నారనుకోండి, వాడు ఏమంటాడంటే, ఏ అలా వెళ్ళలేవా, నువ్వంటున్నావేంటి అంటాడు. మాట పెరిగి దాని గురించి నేను ఎందుకు చెప్పడం. కాబట్టి అది పొగరు, అది ఉండకూడదు జీవితంలో. అది చాలా దోషభూయిష్టం అండి అది. దానికి అసలు అర్థం ఏమి ఉండదు. ఇంకా పరిచయం లేకుండా కూడా ఎంత పొగరుగా ఉంటారో నేను చెప్పలేను. చాలామందిని చూస్తుంటాం. అది దిద్దబడాలి. నేను అందుకే చెప్తుంటాను, రామాయణం పెద్దలతో పాటు పిల్లలు కూడా వినాలి. అవగుణములు పోతాయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, సమాజం సంతోషంగా ఉంటుంది. అంటే ముని ఎలా చెప్తున్నారో చూడండి. మునికి దోషం పట్టుకునే లక్షణం ఉండదు, కానీ అవతల వాడి గురించి ఒక నిష్పాక్షికమైన మాట. దృష్టశ్చ జితకాశీచ. వాడికి పని ఏమిటంటే పొగర ఎక్కడుందో అక్కడ నిష్కారణ యుద్ధాన్నది ఆహ్వానిస్తుంది. దానికి ఏం కారణం లేకుండా వాడు గొడవకు వస్తాడు. గొడవకొచ్చేది వాడు ఎందుకంటే ఎప్పుడు వాడు గెలవాలని. కాబట్టి మీరు ఏ మాట అంటే చిన్నబుచ్చుకుని మనకెందుకు వీడితో వెళ్ళిపోతారో అలా వాడు మెట్లు ఎక్కేస్తాడు. మీరు అలా ఎక్కలేరు కాబట్టి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు. అదే వాడి గెలుపు. ఎన్ని మాటలు గెలిచాడో అన్ని మాటలు ఉండకూడని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. జితకాశీచ నృశంస. క్రూరుడు. క్రూరుడంటే అవతల వారి బాధ తనకి సంతోష హేతువుగా బతికేటటువంటి వాడు. పురుషాదక. మనుష్యుల్ని తింటూ ఉంటాడు, వాడికి అదొక లక్షణం. అవలిప్తశ్చ. విపరీతమైనటువంటి గర్వం. ఇవన్నీ మనసులో పెట్టుకుని నా అంతవాణ్ణి నేను అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు. పాపశ్చ. పాపశ్చ అంటే వాడు ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యకుండా వీడు చేసిన ఈ పనులే వాడికి ప్రతిబంధకంగా వస్తాయి. ఇది ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా అండి, రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. పాపం పెరుగుతూ ఉంటే మీరు భగవంతుడి వైపుకి వెళ్ళి మనసు మార్చుకున్నారా, పాపం తరిగి ఈశ్వరుడి వైపుకి ఎడతారు. మీరు ఈశ్వరుడి వైపు అడుగులు వేయకుండా పాపాన్ని పెంచుకున్నారా, ఈశ్వరుడి చేతిలో నిహతులవుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఈశ్వరుడికి ఇంకొక మార్గం ఉండదు, కాబట్టి పడగొట్టేస్తాడు ఆయన. వీడు మారట్లేదు, నేనేం చేయను, ఇంక ఈ ఉపాధి ఇచ్చినందుకు చేస్తున్నాడు ఈ అల్లరి, కాబట్టి ఈ ఉపాధి తీసేయాలి. ఇప్పుడు మీరు పిల్లాడిని ఆడుకోరా అని చెప్పి ఏదో చిన్న ధనస్సు, ప్లాస్టిక్ ధనస్సు ఇచ్చారండి, వాడు అది పెట్టి అందరినీ కొడుతున్నాడు. ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు, మీరు సంతోషంగా అయ్యా మంచినీళ్ళు తాగుతారా అని లోపలికి వెళ్ళారు. వచ్చిన ఆయన వేదం చదువుకున్న ఘనాపాఠి. ఇంటికి వచ్చారు, మీరు లోపలికి వెళ్ళారు, ఆయన ఏదో కళ్ళు మూసుకుని మంత్రం చేసుకుంటున్నారు. వీడు వచ్చి ఆ ధనస్సు తిరగేసి ఆ ప్లాస్టిక్ ధనస్సు పెట్టి ఆయన్ని కొట్టాడు తొడ మీద. ఆయన ఘనాపాఠి, ఆయన వేదం చదువుకున్నవాడు, ఆయనకి తెలుసు. ఆయన నవ్వేసి తప్పు నాన్న అలా కొట్టకూడదు అన్నాడు. మీరు చూశారు, ఏం చేస్తారు ఇప్పుడు? కొట్టకని బోధ చేస్తారా, ముందు ఆ ధనస్సు లాగేస్తారా? చెప్పండి నాకు. తీసేస్తారు ముందు పిల్లాడి చేతిలోంచి.
ఈశ్వరుడు కూడా అంతే. ఇది వీడికి ఇచ్చాను కాబట్టి వీడు ఇలా బాధ పెట్టేస్తున్నాడు, కాబట్టి తీసేస్తాను, ఇంకా తప్పదని తీసేస్తాడు. అదే పాపమును తీయడానికి ఈశ్వరుడు రావడం అన్న మాటకు అర్థం అది. నువ్వు పెంచుకుంటూ పోతే నిన్ను తీసేయడం వినా మార్గం లేని స్థితి వస్తుంది. నువ్వు ఏదైనా అడ్డు పెట్టుకొని విపరీతంగా అహంకరిస్తే దాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేకుండా పోతుంది. ఇది ఎప్పుడూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో పెద్ద ధనస్సు, ఇంకో 4 బాణాలు కూడా ఎప్పుడు ఇస్తాడు తండ్రి గారు? తాతగారండి ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, బాణం అక్కడ పెట్టేసి ఆయన కాళ్ళకి దండం పెట్టాను తాతగారండి అన్నాడు అనుకోండి, మనవడు ఏది అడిగినా కొనిస్తాడు తాతగారు. ఇంకో తుపాకీ కూడా బొమ్మ కూడా కొనిచ్చిస్తాడు. ఎందుకని? ఇంటికి గణపాటి గారు వస్తే కొట్టడు, వాడు దండం పెడతాడు. వాడికి తెలుసు, యుక్తాయుక్త విచక్షణ తెలుసు. కాబట్టి ఎవరికి ఇస్తాడు ఈశ్వరుడు? ఎవడు ఈశ్వరుడు చెప్పినట్టు వాడతాడో విభూతిని వాడికి ఇస్తాడు. ఎవడు ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని ఈశ్వరుడు చెప్పని దానికి వాడుతున్నాడో వాడికి ఆ విభూతి తీసేస్తాడు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడమే పాపము అని పేరు. అది అవతల పెరుగుతుంది, పెరగడం అని పడిపోవడానికి. రాముడితో చెప్తున్నాడు ఈ విషయాలు. కాబట్టి కరుడు ఎవరి చేతిలో పడిపోతాడు? రాముడి చేతిలోనే పడిపోతాడు. తర్వాత అరణ్యకాండ వచ్చేస్తోంది, రేపటి నుంచి పడిపోతాడంతే. 14,000 మంది వచ్చినా ఒక్కడే పడగొట్టేస్తాడు. ఈశ్వరుడు ఒక్కడు చాలు పడగొట్టేయడానికి, ఎంతమందినైనా పడగొట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనది చెయ్యగలడన్న భయంతో నువ్వు బతకడం భక్తి అని పేరు. అది లేని విచ్చలవిడితనం ప్రమాదమునకు హేతువై ఉంటుంది. కాబట్టి అవలిప్తశ్చ పాపశ్చ త్వాంచ తాత నమృష్యతే. నాయన, ఈ కారణం చేత మేము ఇక్కడ ఉండకుండా బయలుదేరాలి అనుకుంటున్నాం. తర్వాత అతను నీ ఉనికిని సహించలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు క్షత్రియుడవు, నువ్వు కావాలి అని ఇంతమంది వచ్చి రాజ్యపాలన చేయమని అడుగుతున్నారు. నీకు శస్త్రాస్త్రములు తెలుసు. నువ్వు చేతిలో ఒక గొప్ప కోదండాన్ని, అక్షయబాణ తూణీరాల్ని, కవచాన్ని కట్టుకు తిరుగుతున్నావు. నీవు అతనితో యుద్ధం చేస్తావేమో, మాతో కలిసి ఉంటున్నావు కాబట్టి మమ్మల్ని రక్షించి అతన్ని పడగొడతావేమో అని వాడు భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల ఏం చేస్తున్నాడో తెలుసా? తం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తాతవర్తసే తదా ప్రభృతి రక్షాంసి విప్ర కుర్వంతి తాపసాన్. నీవు ఇక్కడికొచ్చి మేము నీతో అన్యోన్యంగా ఉండి నువ్వు మాతో అన్యోన్యంగా ఉంటే రేపు మనిద్దరికీ శత్రువు అతను కాబట్టి మమ్మల్ని రక్షించడానికి నువ్వు తనని వేధిస్తావని అనవసరంగా మమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నాడు. ఇప్పుడు విచిత్రమైనటువంటి వికృతమైన రూపాలు చూపిస్తున్నాడు. మేము భయపడిపోతున్నాం. హోమం చేసుకుందాం అక్కడ సృక్కులు స్రవాలు పెట్టుకుంటే విసిరేస్తున్నాడు. నెయ్యి పెట్టుకుంటే వంపేస్తున్నాడు. అగ్నిహోత్రాన్ని వేలిస్తే ఆర్పేస్తున్నాడు. తాపసులు అలా వెళ్ళిపోతుంటే పట్టి చంపేసి తినేస్తున్నాడు. పూర్వం వీళ్ళు మన్నేం చేస్తారని ఊరుకునేవాడు. ఇప్పుడు మా యందు క్రోధం అతిశయించింది. దీనికి కారణం నువ్వు ఇక్కడికి రావడమే. అందున ఇప్పుడు నీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఉంటాడా? అసలు ఊరుకోడు. మమ్మల్ని అందరినీ ఇలా వరుసగా చంపేస్తున్నాడు. అందుకే నువ్వు ఇక్కడుండు, మేము ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చాక మాకు ఇబ్బందులు వస్తున్నాయని మేము అనం. ఎందుకో తెలుసా? ఇది మర్యాద అన్నమాట. మనమైతే కోర్టులో కేసులన్నీ ఏమిటంటే ఇది నాది, ముందు నేను వచ్చాననే గొడవలు. మునుల గొప్పతనం ఏంటంటే నువ్వు వచ్చావు ఉండు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇతరుల ప్రశాంతత కోరుకుంటారు తప్ప తమ అధికారాన్ని వాళ్ళు కోరుకోరు. వాళ్ళని మునులు అంటారు. మౌనంగా ఉండి ఎప్పుడూ ఈశ్వర విషయాన్ని మననం చేస్తారు కాబట్టి వాళ్ళకి ముని అని పేరు. కాబట్టి మేము వెళ్ళిపోతాం నాయన ఇక్కడి నుంచి అని అన్నారు. ఆయన ఇంటికి వాళ్ళందరూ వేరే చోట కందమూలాలు దొరుకుతాయి అక్కడికి మేము వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ రాముడుట వాళ్ళు వెళ్ళిపోతే ఉండలేకపోయాట. ఇది మీరు పట్టుకోవాలి. మిగిలినవి ఏవి పోయినా ఉంటాడు, ఋషులు లేకపోతే ఉండలేకపోయాట. ఎందుకు అంటేట తనన్నా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి కూర్చునేవాట, వాళ్ళన్నా రాముడి దగ్గరికి వచ్చేవాట. ఎందుకండి? ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు అడిగి తెలుసుకునేవాడు. లేదా వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కందమూలాలు పెట్టి వాళ్ళందరినీ 4 మంత్రాలు చదవమని 4 మంచి మాటలు వాళ్ళ దగ్గర వినేవాడు.
అటువంటి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మంచి మాటలు వినకపోతే నేను ఒక్కడిని ఏదో 14 ఏళ్ళు పూర్తి చేసేయడానికి అడవిలో ఉన్నానంటే అడవిలో ఉన్నానడానికే. అటువంటి మహాత్ముల సంగము చేత నా బుద్ధిని నేను బాగా పదును పెట్టుకోవాలి. అందుకని వాళ్ళు లేకుండా నేనుంటే ప్రయోజనమే ఉంటుంది. ఎవరుండకూడదో వాడు ఉన్నాడు, వాడికి నాకు యుద్ధం తప్ప ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేను కూడా వేరొక చోటుకి వెళ్ళిపోతాను. ఈ నిర్ణయం తీసుకున్నట్ట. కాబట్టి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీకు అనుబంధం అన్నది ఎప్పుడూ ఎవరితో ఉండాలి? మానసికంగా ఇలా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఋషులతోడి సంగముతో ఉండాలి మనిషి. ఋషులతోటి సంగం అంటే ఎవడు వేదాన్ని నమ్మాడో, శాస్త్రాన్ని నమ్మాడో, ఎవడు నిజంగా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో జీవనాన్ని చేస్తున్నాడో అటువంటి వాడితోటి సంగము మీ జీవితాన్ని కూడా ఉద్ధరిస్తుంది తప్ప ఆయన్ని వదిలేసి మిగిలినవన్నీ మీరు పక్కనెట్టుకున్నా ఉపయోగం ఉండదు. మిగిలినవన్నీ వదిలేసి ఆయన్ని పట్టుకుంటే మీరు వద్దన్నవి కూడా మీకు మళ్ళీ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్గం అది గొప్పది కాబట్టి అది తీసుకొస్తుంది. ఇవన్నీ పట్టుకుంటే అది దూరం చేసుకుంటే ఉంటాయని నమ్మకం ఏం లేదు. నువ్వు పట్టుకున్నా ఉంటాయని నమ్మకం లేదు. దశరథుడు పట్టాభిషేకం చేస్తానంటే అయింది ఏంటి? అవదు. కాబట్టి రామాయణం చిట్ట చివరిలో తీర్పు చెప్తోంది రాముడి కదలికలో. మీతో అన్నాను కదా, ఆయనం అంటే కదలిక, రామాయణం అంటే రాముడి కదలిక. రాముడి కదలికలు ఎలా ఉంటాయో మీరు పరిశీలన చేయడం రామాయణం చదువుకోవడం తప్ప. రామాయణం చదువుకోవడం అంటే ఇటుపక్క శ్లోకాలు ఇటుపక్క తాత్పర్యాలు చదివేసుకోవడం కాదు. ధ్యాననిష్టతో రామాయణాన్ని పరిశీలనం చేయడం, బాగా గమనించడం, ఏ శ్లోకంలో ఏ మాట ఎలా ఉంది, ఆ మాట మన జీవితంలో మనం ఎలా అన్వయం చేసుకుని దిద్దుకోవలసి ఉంటుంది అన్నది మీరు పట్టుకుంటే రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. పట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా ఓసారి ఇటు శ్లోకాలు ఇటు ఇది చదవడం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో నోటికి అలవాటు పడిపోయి ఏదో తిప్పేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఏమీ అర్థం ఏమి ఉండదు, ప్రయోజనం ఉండదా అంటే ఉంటుంది. కానీ అది నీ మనస్సు మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా అంటే నేను ఆ హామీ ఇవ్వడం చాలా కష్టం, అలా చెప్పడం కుదరదు. అలా చదవగా ఏమైనా మరి అలా చూసే అదృష్టం ఏమైనా రామచంద్రమూర్తి కల్పిస్తారేమో అని నేను అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఇక్కడ ఋషులు లేరు కాబట్టి ఇక్కడ మనం ఎందుకు అనవసరం ఉండడం, కాబట్టి మనం వేరొక చోటుకి వెళ్ళిపోతాం. ఆ ఋషులు అన్నారు నువ్వు కూడా మాతో వస్తే వచ్చేసి అన్నారు. కానీ ఇప్పుడు ఆ ఋషులతో రాముడిడితే అదే ఇబ్బంది వస్తుంది మళ్ళీ. రాముడు అన్నాడు మీకు ఎందుకు, నేను మిమ్మల్ని రక్షిస్తానన్నాడు. వాళ్ళు అన్నారు ఎందుకులే ఇబ్బంది అన్నాడు. రక్షించడం అంటే ఏమిటండి? వాళ్ళతో యుద్ధం. వాళ్ళతో యుద్ధం చేసిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు. అంత గొప్ప రామరాయలు తుంగభద్రా నదీ తీరంలో వెళ్ళినటువంటి ఎడ్లబళ్ళకు ఓడిపోయాడు. ఏం చెప్తాం? ఎంత సైన్యం రామరాయలు వారిది విజయనగరంలో. అంత సైన్యం ఉన్న రామరాయలు ఇటు పక్కనుంటే నదికి, రాత్రికి రాత్రి అటు పక్క చాలా తక్కువ సైన్యం ఉన్నటువంటి సుల్తాన్లు రామరాయల్ని ఓడించడానికి ఎడ్లబళ్ళు, ఖాళీ బళ్ళు, కొన్ని వేల బళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క బండికి 10 కాగడాలు కట్టి పైకి తోలేరు ఎగువకి. ఇట్టించి చూస్తే కాగడాలు పట్టుకుని సైన్యం వెళ్ళిపోతోంది అనుకున్నాడు రామరాయలు గారు. తన సైన్యాన్ని అంతటినీ ఆ కాగడాలు చూస్తూ అటువైపుకి వెళ్ళిపోండి, వాళ్ళు ఎక్కడ దాటుతారో అక్కడ యుద్ధం చేయండి అని పంపించేశాడు. అవతల సైన్యం అలాగే ఉంది. రామరాయుల సైన్యం వెళ్ళిపోయింది. తెల్లవారుతుండగా వాళ్ళు ఇక్కడే దాటి వచ్చి ఫిరంగుల్లో నీళ్లు పోసి రామరాయల భద్రగజం మీద పడి భద్రగజానికి నల్లమందు కలిపి పెట్టేశారు. అది రామరాయలనే కిందకి లాగేసింది. విజయనగర పతనం అయిపోయిందంతే. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. 6 నెలలు పట్టింది దోచుకోవడానికి. అంటే అంత ఐశ్వర్యవంతమైన రాజ్యం. ఇప్పటికీ హంపి విజయనగరానికి వెళ్ళి బద్దలైపోయినటువంటి విగ్రహాల వంక చూస్తే ఒక్కొక్క విగ్రహం చెక్కడానికి గణపతి దేవాలయం ఉంటుంది, నరసింహమూర్తి దేవాలయం, కనుల నీరు చెమరుస్తుంది. ఎంత గొప్ప నిర్మాణం రాయి ఇవన్నీ అని. అంతంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఎవరికి తెలుసు యుద్ధంలో జయాపజయములు ఎటుంటాయో? జయాపజయములు విధి నిర్ణీతములు. కాబట్టి మనం ఇప్పుడు సరే అయితే నువ్వు యుద్ధం చేయవాళ్ళు చచ్చిపోతారు, మనం కలిసి ఉందామని మనకెందుకు? మనం సర్వభూత హితేరత, అన్ని భూతముల యొక్క ప్రేమ కోరుకున్నాను. నువ్వు మాతో వస్తావా? మా ప్రారంధం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు రావా? మేము బయలుదేరిపోతాం. నువ్వు ఇక్కడ ఉండడమా ఉండకపోవడమా నీ ఇష్టం. రాముడో ఉండలేడు, వాళ్ళో చెప్పినా వినలేదు. కానీ తనకిప్పుడు మార్గం ఏమిటి? ఋషులున్న ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా విడిచిపెట్టేశాడు పర్ణశాలని. ఆయన విడిచిపెట్టేశాడంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
సీతమ్మ ఏమనాలండి? వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మనకెందుకంటే హాయిగా ఏదో చక్కగా మంచి తేనె దొరుకుతోంది, పళ్ళు దొరుకుతున్నాయి, సుఖంగా ఉంది, ఏదో అయిపోతుంది, పక్కనే భరద్వాజాశ్రమం ఉంది కొద్ది క్రూసుల దూరంలో, ఏదో అయిపోయింది అంతేగాని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇల్లు మారడం ఏం వద్దు అనాలి. ఆవిడ అలా అనలేదు, రాముణ్ణి అనుగమించింది. అనుగమించడం గొప్ప భర్తని. ఏ సేవకొచ్చాడో ఆ సేవకు అలాగే ఉంటాడు లక్ష్మణమూర్తి. రాముడు చెప్తాడు, వాళ్ళు వింటారు. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు. ఆయన ఇంకొక కారణం కూడా చెప్పాడు. ఇక్కడికి కౌసల్య, సుమిత్ర, కైక, భరతుడు, శత్రుఘ్నుడు, సైన్యం, వశిష్ఠాది మహర్షులు అందరూ వచ్చారు. అందుకని ఇక్కడ ఉంటే నాకు వాళ్ళు జ్ఞాపకానికి వస్తున్నారు ఎక్కువగా. రెండు, ఇక్కడికి వచ్చినటువంటి సైన్యంలో ఉన్న జంతువులన్నీ మలమూత్రములను విసర్జించి ప్రదేశం అంతా శౌచాన్ని కోల్పోయింది. కాబట్టి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోదాం అన్నాడు. బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు మార్గమధ్యంలో వెడుతుండగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రయత్నపూర్వకంగా మీరు మహానుభావులు ఉన్న ప్రదేశాన్ని తొక్కడం మీ అభ్యున్నతికి హేతు అవుతుంది, తెలిసి కానీ తెలియక కానీ. వేరే ఈశ్వరుడు ఎక్కడో ఉండడండి. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యథార్థమే, కానీ అసలు నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిరంతరము ప్రతి ఊపిరిలో ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నించుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు ఎప్పుడు. రాముడు ఎక్కడ ఉంటాడని చెప్తారో తెలుసా అండి శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడుంటాడో రాముడు అక్కడే ఉంటాడు. పక్కనే ఉంటాడట ధనుర్ధరుడే. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, ఆయన నించుంటే నించుంటాడు, ఆయన ఎడుతుంటే పెడతాడు, ఆయన వస్తే వస్తాడు. ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాట గుమ్మం ముందు. ఎందుకంటే ఆయన నీకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుని ఉంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సత్యం చెప్తున్నాను. ఇది తులసీదాస్ గారి జీవితంలో నిజమైందండి. తులసీదాస్ గారు రామదర్శనం అవ్వాలనుకుంటూ పడుకున్నారు. పడుకుంటే దొంగొచ్చి కన్నం వేసి లోపలికి వెళ్ళి ఆచమన పాత్ర అవి ఏవో దొరికాయి, మూట కట్టుకుని బయటికి వద్దాం అనుకున్నాడు. తల బయటెట్టాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు అట్టుకుని నించున్నారు. నేను నమ్ముకున్నవాడి సొత్తు ఎత్తుకుపోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు, తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరు అలాగే ఉన్నారు కన్నం బయట. తులసీదాస్ గారు తెల్లవారింది, నిద్ర లేచి లోపలికి వచ్చారు. దొంగలు ఇద్దరు మూట కట్టుకు కూర్చున్నారు. మీరెవర్రా నాయన ఇలా కూర్చున్నారన్నారు. ఆయన ఏమి లేదు, బుద్ధి గడ్డి దీని వచ్చానులే, ఏదో ఆచమన పాత్ర మూట కట్టాం అంటే మరి పట్టుకుపోయారా అన్నాడు ఆయన. మహాత్ములైన వారి లక్షణం అలా ఉంటుంది. వాళ్ళు పోతాయనేం వెంగట్టుకోరు, పోతే నవచ్చోరాయిత ఈశ్వరుడు తీసుకెళ్ళాడంటారు. ఎక్కడో ఇంకా అవసరం ఉందన్నమాట. స్వతంత్రంగా భావించాడు నా తండ్రి, వీడిదైతే ఏం అనుకోడు, మనం పట్టుకెళ్ళచ్చు అని చెప్పి నా వస్తువు మీ వస్తువే అంటారు చూడండి కొంతమంది. మీదిగా వాడుకోండి, అలా నాకు అస్తమానం చెప్పకండి, నేను తీసుకెళ్తానని అంటారు. అలా మా మోహన్ రావు గారు ఉన్నారు కాకినాడలో, ఆయన అంటుంటారు, అది మోహన్ రావు ఒకసారి కారు పంపించండి అనకండి. అలా అంటారేమిటి? అది మీ కారే, మీ కారు నేను వాడుకుంటున్నాను, కారు పంపించండి, శాసించండి, అంతేగాని మీ కారు అని అనకండి గురువుగారు అంటారు. అలా ఉంటారు కొంతమంది. అంటే వారి ప్రేమ అలా ఉంటుంది. అలా ఆ రాముడు తన వస్తువులా భావిస్తాడు. అందుకని ప్రేమ ఉంది కాబట్టి నా వస్తువుని పట్టుకుపోయాడు అనుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన అన్నారు, ఇక్కడ కూర్చున్నారు ఎందుకు నాయన, పట్టుకుపోయారా పోనీ ఆచమన పాత్ర అన్నారు. ఆ పాటి బుద్ధి లేక కాదు, మేమేదో ఇక్కడ ఏదో ఏసీ ఉందని కూర్చున్నాం అనుకున్నావేమో. బయటికి వెడితే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన నల్లగా మేఘంలా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, కోదండాలు అట్టుకు నించున్నారు. హడిలి లోపలికి వచ్చి కూర్చుంటున్నాం. బయటికి ఎడదామంటే ఎన్ని మాటలు ఎడితే అన్ని మాటలు ఇద్దరు మా వంకి ఇలా చూస్తున్నారు. అందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నారు. ఆయన బయటికి వెళ్ళి చూశారు, ఎవ్వరు లేరు. అప్పుడు ఆయన ఏడిచారు తులసీదాస్ గారు. ఒక వెండి ఆచమన పాత్ర ఉన్నందుకు పోతుందేమో అని నిద్రపోకుండా, స్వామి నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా, మీరు ఎంత ధన్యులు రా, ఇన్ని మాటలు దర్శనం పొందారు, నాకు అవ్వలేదని ఏడిచారు. నేను అందుకే మీకు మనవి చేశాను, ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడు ఉన్న చోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడని మీరు అనుకోకండి. రామ భక్తులు ఎక్కడున్నారో అక్కడే సీతారాములు ఉంటారు. ఆయన రావడం కన్నా ముందు వాళ్ళు వస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వెళ్ళిన తరువాత బిక్కమొహాలు వేసుకుని వెళ్ళిపోయాడు, ఇక్కడ తిరిగేవాడని ఆయన వెంట వెళ్ళిపోతారట వాళ్ళు. అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు.
మీకు ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనపడుతుందండి. త్యాగరాజస్వామి వారి విషయంలో కనపడే, రామదాస్ గారి విషయంలో కనపడలేదండి. భద్రాచలంలో గంజిగుంటలో పడిపోయినటువంటి పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిందాన్ని తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టి, నువ్వు ఇచ్చిన కొడుకు ఇవ్వాలనుకుంటే ఇయ్యి, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులేసి రామనామ భజన చేశాడు ఆయన. రఘురాముడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇవి ఇంతకన్నా ఏం నిజం కావాలి మీకు? ఈ మధ్య వారే కదా రామదాస్ గారు. ఆయన వాడినటువంటి మంగళసూత్రంలో 3వ శతమానం కూడా మనం కళ్యాణంలో చూస్తున్నాంగా. ఉన్నాడు రాముడు, మీరు నన్ను నమ్మండి, రాముడు ఉన్నాడు, ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్న చోట మీ వెంట రాముడు ఉన్నాడు. రాముడు లేకపోవడం లేదు. మీరు పడుకుంటే ఆయన మీ పడుకున్న చోట ఉన్న కుర్చీలో ఆయన కూర్చుని ఉంటాడు. మీరు తింటూ ఉంటే అప్పుడు ఆయన కూడా పక్కన ఒక విస్తరి వేసుకుని ఓ అరిటాకు పెట్టుకుని మీరు ఇంత అన్నం మహానైవేద్యం పెడితే అదే సమస్త షడ్రసోపేత భోజనంగా భావించి తిని సంతోషిస్తాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మినవాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో మాట ఉంది, రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడమే. తెలుసా అండి? రామభక్తుడు వస్తే సీతారాములు వస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు బయలుదేరి అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అన్నారు, సోత్రే రాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. భగవాన్ అత్రి, ఆయన బ్రహ్మమానస పుత్రుడు. అత్రి మహర్షి అంటే సామాన్యమైనటువంటి వారు కాదు, మహానుభావుడు అత్రి. అటువంటి అత్రి మహర్షి మీకు నమస్కారం, మేము మీ ఆశ్రమానికి వచ్చాం అని సీతారామ లక్ష్మణులు సాక్షాత్తు విష్ణువు లక్ష్మి అని అత్రికి తెలుసు. కానీ నరుడిగా ఉన్నాడు కనుక ఋషులకు ఆయనే నమస్కారం ముందు చేస్తాడు అని భగవాన్ అత్రి అని ఆయనకి నమస్కారం చేస్తే తన పుత్రుల్ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాట. ఒక గురువుకి ఒక ఋషికి ఉండే లక్షణం అది. పిల్లలు తప్పు చేసినా ఎలా మన్నించగలడో తండ్రి, గురువు ఋషితుల్యుడు మన్నించి చేరతీస్తాడు. చేరతీశాడు కదా అని మీరు మీ నడవడి మార్చుకోకుండా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అత్రి మహర్షి అనసూయమ్మని చూపించి ఆ సీతారామ లక్ష్మణులతో చెప్తున్నారు. ఇది మహోత్కృష్టమైన ఘట్టం అండి. నాకు శ్రీరామాయణంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఘట్టాల్లో నాకు ఇదొకటి. దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీచ ప్రవర్తిత. రామ, నా భార్య అనసూయమ్మ అని ఉంది. ఆ అనసూయమ్మ ఎటువంటిదో తెలుసా రామా? ఒక 10 సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చింది, ప్రజలకి తినడానికి ఏమీ లేక చచ్చిపోతున్నారు. అప్పుడు నా భార్య ఎండిపోయిన గంగా నది ప్రవహించేటట్టు చేసింది తన తపశ్శక్తితో. నీటితో ప్రవహించేటట్టు చేసి ఎండిపోయినటువంటి నేలలోంచి కందమూలములు వచ్చేటట్టుగా, మొక్కలు ఆకుపచ్చతనంతో పెరిగి కాయలు పళ్ళు పండేటట్టుగా చేసింది. చేసి ఈ ప్రజలందరికీ అన్నం పెట్టింది నా భార్య. అంత గొప్ప తల్లి నా భార్య. కడుపున పుట్టిన వాళ్ళకి పెడతారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ 10 ఏళ్లు పెట్టింది నా భార్య. అంతటి విశాలమైన మనసున్నది. లోకమంతటి చేత అమ్మా అని పిలిపించుకున్నటువంటి తల్లి. ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తప. దశవర్ష సహస్రాణి, ఆమె 10,000 సంవత్సరముల పాటు చాలా కఠినమైన నియమములతో తపస్సు చేసింది ఒక స్త్రీ నా యొక్క అనుమతితో. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడది నోము చేస్తుంది, ఆడది వ్రతం చేస్తుంది. కానీ ఆడది చేసే నోముకి, ఆడది చేసే వ్రతానికి సిద్ధిని దేవతలు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? ముందు భర్త పాదాలకి నమస్కారం చేసి అనుమతి తీసుకుంటేనే. ఎందుకనంటే యోమే భర్త సమే గురువు. అది వదిలేసి ఆయనకి ఏం తెలియదండి, ఆయన వెర్రాడండి, ఆయన పిచ్చాడండి, ఆయన ఏం చేసుకోరండి, నేనే చేస్తుంటానండి, మా ఇంట్లో అన్న వాళ్ళ పూజలు ఈశ్వరుడు ఆదరించడు. నేను ఉన్న మాట మాట్లాడుతున్నానంతే. నేను వేదాన్ని నమ్ముకున్నాను, నేను శాస్త్రాన్ని నమ్ముకున్నాను, నేను రామాయణాన్ని నమ్ముకున్నాను. నేను ఏది నమ్ముకున్నానో నేను అదే మాట్లాడతాను. నాకు ఇంకోలా మాట్లాడడం నా చేత కాదు. కాబట్టి అత్రి అంటున్నారు, అనసూయా వ్రతై స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితా
దేవకార్య నిమిత్తంచ యయా సంతరమాణయ దశరాత్రం కృతా రాత్రి సేయం మాతేవతే నఘ తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహి వృద్ధామక్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిఖ్యాతిమాగత. ఆయన అంటున్నారు, ఈ అనసూయ ఎంత గొప్పదో తెలుసా రామా? ఈమె దేవతల కొరకు 10 రాత్రుల్ని ఒక రాత్రిగా మార్చింది. సుమతి అని ఆవిడ కూడా చాలా పతివ్రతే. కానీ నేను మీతో మనవి చేశాను, 2 రకాలుగా అనుష్ఠానం ఉంటుంది. భర్త ఏం చెప్తే చేసేవాళ్ళు కొందరు, భర్తతో పాటు శాస్త్రం బాగా తెలిసి ధర్మాధర్మములు ఆయనతో మాట్లాడుతూ కలిసి ఆయన్ని దిద్దుతూ తనని దిద్దుకుంటూ అనుగమించేవారు కొందరు. సీతారాములు 2వ కోవలోకి వస్తారు, సుమతి 1టి కోవలోకి వస్తుంది. ఆవిడ భర్త ఏం చెప్తే అది. భర్త ఒకరోజు ఒక దారుణమైన కోరిక కోరాడు. అది పెద్ద నేను విశేషంగా దాని గురించి ప్రస్తావన చేయక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆవిడ బుట్టలో పెట్టుకుని రాత్రి వేళ తీసుకెడుతోంది ఆయన కోరుకున్నటువంటి వేశ్యామందిరానికి. అక్కడ మాండవ్య మహాముని అని ఒక మాండవ్య మునికి ఆయన పూర్వక జన్మలో చేసుకున్నటువంటి పాపం అనుభవానికి వచ్చి ఆయన్ని కొరత వేశారు. కొరత వేసి అంటే శూలారోహణం చేయిస్తారు. ఆయన శూలంలోకి దిగుతుండడంలో విశేషమైన బాధతో ఉన్నాడు. చీకట్లో ఈవిడ బుట్టలో తీసుకెళ్తూ ఉండడంలో ఈ బుట్టలో కూర్చున్నటువంటి కౌశికుడు అంటారు ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క శరీరం ఆ మహర్షి యొక్క భుజానికి తగిలింది. చాలా బాధలో శూలం దిగుతోంది ఆయన శరీరంలోకి. అది ఒక శిక్ష వేసేవారు పూర్వం. శూలం మీద కూర్చోబెట్టి వదిలేస్తారు, అది అలా దిగుతూ ఉంటుంది తల వరకు, లోపల నుంచి దిగుతూ వస్తూ ఉంటుంది. ఎంత బాధ! అప్పుడు భుజానికి తగిలితే శరీరం కదిలితే ఇంకెంత బాధ! ఆయనకి కోపం వచ్చింది. నేను అసలే కొరత శిక్షతో బాధపడుతుంటే నన్ను ఇంకొంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు సూర్యోదయానికి మరణిస్తావు అన్నాడు. వెంటనే సుమతంది, సూర్యోదయం అయితే నా భర్త పోతాడు కాబట్టి సూర్యుడు ఉదయించకుండుగాక. ఇప్పుడు ఒకరు తపస్సు చేత శపించాడు, ఇంకొకరు పాతివ్రత్యం చేత సూర్యోదయాన్ని ఆపేశాడు. ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆవిడికి ఎవరెళ్ళి చెప్పినా ఆవిడ ఏమనేదంటే, తెల్లవారితే నాకు వైధవ్యం వస్తుంది కాబట్టి నేను తెల్లవారనివ్వను. తెల్లవారడం అన్నది ఆగిపోతే, సూర్యాస్తమయాలు ఆగిపోతే లోకంలో ఒక విచిత్రమైన స్థితి వస్తుంది. ఇది మీరు గమనించాలి. రాత్రి పగలు ఉన్నాయి కాబట్టి మనకి సంతోషంగా గడిచిపోతుందండి. ఎప్పుడూ పగలే ఉందనుకోండి అసలు బతకలేం, ఎప్పుడూ రాత్రే ఉందనుకోండి అసలు బతకలేం. పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు ఉంటోంది కాబట్టి మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఇప్పుడు సూర్యాస్తమయాలు ఆగిపోతే దేవతలందరూ ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే వెళ్ళి ఆ మహాతల్లి అనసూయమ్మని ప్రార్థన చేయండి అన్నారు. ఆ తల్లి అనసూయ, నీకేం పర్వాలేదు, సూర్యోదయం అవని నీ భర్త మరణిస్తాడు, నా తపశ్శక్తి చేత నేను మళ్ళీ బ్రతికిస్తానని సూర్యోదయం అయ్యేటట్టు చేసి ఆవిడ మళ్ళీ ఆమె భర్తని బ్రతికించి ఆవిడ 5వ తనాన్ని నిలబెట్టింది. అంత గొప్పది అటువంటి తల్లి ఈమె. తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం, ఈమె సర్వభూతముల చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యురాలు. అందుకే ఎక్కడెక్కడ అనసూయాస్వరూపంగా సువాసిని పూజ చేస్తారో అక్కడక్కడ అది చూసిన వాళ్ళకి 5వ తనం నిలబడుతుంది. అది చూసిన వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సృష్టిలో అనసూయలా ప్రవర్తించినటువంటి వాళ్ళు, ఆ పాతివ్రత్యం అంత గొప్పది. ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే పురుషుడిది తపస్సు గొప్ప, ఆడదానిది పాతివ్రత్యం గొప్ప. ఆడది పురుషుణ్ణి అనుగమించగలిగితే చాలు. అలా అనుగమించగలిగితే ఆమెకు అంత తపశ్శక్తి వస్తుందంతే. ఆవిడ అటువంటి స్థితిని చేరుకుంటుంది. ఆర్షధర్మం అంతే మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు అనుగమించింది నన్ను, అలా అంత స్థితిని పొందింది. ఇటువంటి తల్లి సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలైంది. మనుష్యులు కాదు, సమస్త భూతములు అనసూయకి నమస్కారం చేస్తాయి ఈ ఆశ్రమంలో. అటువంటి తల్లి వృద్ధాం అక్రోధనాం సదా, చాలా వృద్ధురాలైపోయింది. అక్రోధనాం, ఆమెకి క్రోధం ఉండదు, ఆమెకి కోపం ఉండదు. కోపం ఎందుకు ఉండదండి? కోపం ఉండకపోవడం ఏంటి? కోపం ఉండకపోవడం అంటే
కోపం ఎక్కడి నుంచో రాదు కదండి. కాకినాడ నుంచి నేను వచ్చినట్టు కోపం ఎక్కడి నుంచన్నా వస్తుంది ఏంటి? కోపం ఎక్కడి నుంచి రాదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యుల వారు. కోపం అన్నది ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి పైకి లేవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాం. అవకాశం చిక్కిందనుకోండి పైకి వస్తుంది అంతే. ఒక్కసారి వచ్చేటప్పటికి మీ రూపం మారిపోతుంది. మీ స్థితిని మీరు అప్పటి వరకు ఎలా ఉంటారో దాన్ని చంపేసి మీలోంచి ఒక కొత్త వ్యక్తిని పుట్టించగలదు క్రోధం. ఇది పుట్టదు అంటే రెండు కారణములకు పుట్టదు. ఒకటేమిటో తెలుసా అండి? మీకన్నా అధికుల్ని చూసి మీరు నమస్కరించినటువంటి లక్షణానికి. క్రోధం ఎందుకు ఇంకా? ఆయన మనకన్నా అధికుడు కాబట్టి ఆయన చెప్పిన మాట మనం విందాం. కోపం ఎందుకు ఇంకా? మనకన్నా తక్కువ వాడు, ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకుందాం కాబట్టి తెలియదు కదా పాపం, దోషం చేస్తుంటాడు. ఇంత క్రోధం ఏమిటండి? ఇది ఆవిడ మాతృ హృదయం కాబట్టి ఆవిడికి అసలు క్రోధం అన్నది రాదయ్యా. ఎప్పుడు ఆవిడ వృద్ధురాలైపోయింది. ఎంత తపస్సు చేసిన పండు ఆవిడ, అంతటి గొప్ప తల్లి. అనసూయాతియాలోకే కర్మభిఖ్యాతిమాగత. ఆమెకి ఎన్నడూ కోపము ఎరుగని తల్లి కాబట్టి, ఎప్పుడూ శాంతమూర్తి కాబట్టి, పెద్ద ముత్తైదువ కాబట్టి ఆమెకి అనసూయ అని పేరు వచ్చింది. ఆమె కద్దమ ప్రజాపతి దేవహూతిల యొక్క కుమార్తె. ఆమెని ఒకానొకప్పుడు త్రిమూర్తులు వెళ్ళిపోతున్నారు అత్రి మహర్షి ఆశ్రమం నుంచి తమ దివ్య విమానాల్లో. వెళ్ళిపోతుంటే విమానాలు ఆగిపోయాయి. ఆగిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగారు. కింద అత్రి మహర్షి ఆశ్రమం ఉంది, అనసూయం ఉంది. వారు ఉన్న చోట పైన మీరైనా సరే, మీరు త్రిమూర్తులైనా సరే మీ విమానాలు ఎగరవన్నారు. అంటే త్రిమూర్తులకి ఆవిడ యొక్క కీర్తిని మరింత ప్రకాశింప చెయ్యాలనిపించింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతేకాని అర్థం బద్దం లేకుండా ఉత్తినే ఆవిడ్ని పరిశీలనం చేయడం కోసం రావడం అలాంటి పిచ్చ పనులు చేయరు త్రిమూర్తులు. మీరు జాగ్రత్తగా గమనించాలి శాస్త్రాన్ని. ఇంత గొప్ప తల్లి అంటే ఈవిడ ఖ్యాతి లోకానికి తెలియాలి. ఆవిడ ఖ్యాతి ఆవిడ లోకానికి చెప్పుకునే ప్రయత్నం చేయదు. ఆవిడకి అలాంటి పనులే ఉండవు. ఆవిడ తపస్సు ఆవిడదంతే. కానీ ఆవిడ గొప్పతనం లోకానికి తెలియాలి. లోకానికి చెప్పడం ఎందుకు? ఆవిడికి కీర్తి తెస్తే వీళ్ళకి ఏమిటి వస్తుంది? ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు బతుకుతారు. అందుకు చెప్పాలి దేవతలు. కాబట్టి ఇప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాల్లో భోజనానికి వెళ్ళారు. అత్రికి ధర్మం ఉంది, అతిథి దేవోభవ. అందుకని ఆయన వాళ్ళని నిమంత్రణం చేశాడు, వచ్చి కూర్చుని భోజనం చేయొచ్చు. వాళ్ళు అన్నారు తీరా భోజనానికి కూర్చున్నాక, మేము ఒక వ్రతంలో ఉన్నాం. ఆ వ్రతంలో మాకు నియమం ఏమిటంటే, యజమాని భార్య మాకు వడ్డన చేసేటప్పుడు యజమాని వడ్డన చేస్తాడు, పరిశేచనాన్ని యజమాని వేస్తాడు. అది పెద్దలు వస్తే భోజనం పెట్టేటటువంటి తీరు. అందుకే పెద్దలు వస్తే భోజనం పెడుతున్నాం అందరూ. అదేం గుర్రం కాదు, గాడిది కాదు అన్నం పెట్టడానికి. నువ్వు దేవతార్చనకి పిలుస్తారు. ఆయన యజ్ఞం చేయడంతో సమానం అది. అంటే పరిశేచనానికి వేస్తారు జలాన్ని చేతిలో 5 మాటలు మీరు వేస్తారు. ఆయన స్వాహాకారంతో తీసుకుంటాడు 5 మాటలు. కాబట్టి ఇది శాస్త్ర మర్యాద కనుక ఆ ముగ్గురిని పిలిచి భార్యని వడ్డించమన్నాడు. భార్య వడ్డించకుండా ఇంట్లో పనిపిల్ల వడ్డించకూడదు. అది నీ పొగరుకి లక్షణం. నీ భార్య ఉన్నదందుకు, పెద్దలు వస్తే వడ్డించడానికి. అంతేకాని తను ఎక్కడో కూర్చుని ఇంట్లో పనిపిల్ల వడ్డించడం మర్యాదకి భంగపాటది. ఎక్కడ ఎందుకున్నారో, ఎవరు ఏ ఆశ్రమంలో ఎందుకున్నారో అది తెలుసుకుని ప్రవర్తించాలి. అందుకే స్నాతకం చేసి గురువుగారు చెప్తాడు, ఎందుకున్నావో తెలుసా ఇప్పుడు గృహస్థాశ్రమంలో పెడుతున్నది, నేర్చుకో, అతిథి దేవో భవ అని చెప్తాడు. కనుక ఇప్పుడు అనసూయమ్మ వడ్డించాలి. వాళ్ళన్నారు మా వ్రతం ఏమిటంటే, ఇవాళ మేము భోజనం చేసేటప్పుడు ఆ యజమాని భార్య మాకు నగ్నయ్యి వడ్డించాలి. అంటే ఒంటి మీద వస్త్రం లేకుండా వడ్డించాలి. ఇప్పుడు ఇది ఆమెకి చెందిన విషయం. ఆవిడ అలా వడ్డిస్తుందా వడ్డించదా? అత్రి ఏమనలేదు. అదేం మీ అసాధ్యం కూడా, అదేమి వ్రతం రా మీకు అని ఆయన అనలేదు. ఇది ఎక్కడుంది ఈ వ్రతం అనలేదు. ఆయన వెళ్ళి భార్యని అడిగాడు. వాళ్ళకి అది నియమం అంట. ఎందుకంటే అతిథి కూర్చున్న తర్వాత నువ్వు ఏ కారణం చెప్పి లేపేయకూడదు. ఇది మర్యాద అండి మనకి శాస్త్రంలో. అంత ఉదారంగా మాట్లాడాయి మన శాస్త్రాలు. అమృతాన్ని ఇచ్చేసాడంతే, తెలిసి కూడా రాక్షసులని. పంక్తిలో కూర్చుంటే లేపకూడదు. కాబట్టి ఏమి నేర్చుకుంటున్నాం మనం? మనకి నేర్పే పురాణాలు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి నగ్నగా వడ్డించాలట. మరి వడ్డిస్తావా అన్నాడు. ఆవిడంది అది పెద్ద విషయమా, అలాగే వడ్డిద్దాం అని. ఆవిడ ముందు బట్ట కట్టుకుని వచ్చింది. వచ్చి మంత్రాక్షతలు తీసుకొచ్చింది. మంత్రాక్షతలంటే నడుము విరగనటువంటి బియ్యానికి అక్షత అని పేరు. అది తన చేతిలో పట్టుకుని
మంత్రాన్ని ఉపాసన చేసి తన తపశ్శక్తిని ప్రవేశపెడితే అవతల వారు దానికి లొంగవలసిందే. తను కోరుకున్నట్టు ఆవిడ చేయగలదు. ఆవిడ మంత్రాక్షత